రైట్, ప్రపంచ దేశాలకు కూడా తెలుసు మోదీ మరోసారి అధికారంలోకి వస్తారని. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మా దేశానికి రావాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. దీనర్థం బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారు అంచనాల విశ్వాసంతో ఉండబట్టే. ఇక అధికారం కోసం నేను మూడోసారి రావాలని కోరుకోవడం లేదు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసమే కోరుకుంటున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ మాదిరిగా అవిశ్రాంతంగా పనిచేయాలని భావిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక ప్రపంచంలోని ప్రతి దేశం భారత్తో లోతైన సంబంధాలను కలిగి ఉండాలని చెబుతోందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాకారం చేసుకునేందుకు వచ్చే 5 ఏళ్లు అత్యంత కీలకమని, దీనిలో తొలి అడుగు బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడమేనని మోదీ విశ్లేషించారు. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో విజయం దక్కించుకుంటుంది అనే వాదన బలంగా వినిపిస్తోంది. దీన్ని నిజం చేసేందుకు బీజేపీ 370 స్థానాలను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ దేశాన్ని భారీ కుంభకోణాల నుంచి, ఉగ్రవాద దాడుల నుంచి బయటపడేసేందుకు, మధ్యతరగతి ప్రజలు, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎంతో కష్టించాము అని తెలియజేశారు. ఢిల్లీలోని భారత మండపం వేదికగా శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ముగిసింది. ముగింపు సమావేశంలో మోదీ మాట్లాడుతూ పార్టీ నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించారు, ఎన్నికల వ్యూహాన్ని ఆవిష్కరించారు. వచ్చే 100 రోజులు అత్యంత కీలకమని అన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, బీజేపీ నిన్న ముగింపు సభ ఏదైతే ఉందో దాంట్లో ప్రధాని మోదీ చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. ప్రపంచ దేశాలకు కూడా తెలుసు మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతోంది, అందుకే నన్ను ఆహ్వానిస్తున్నారు ఈ సెప్టెంబర్లో చాలా దేశాలంటూ కూడా నిన్న మోదీ మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ పవన్. మోదీ అయితే అనేక అంశాలను నిన్న లేవనెత్తారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, అదే దేశానికి మేలవుతుంది, వికసిత్ భారత్ కోసం తన తపన అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా 3వ స్థానానికి చేరితే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశాన్ని 3వ స్థానానికి చేర్చడానికి చాలా అందరూ కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పారు. దేశాభివృద్ధిలో వచ్చే 5 ఏళ్లది అత్యంత కీలక పాత్ర. ఆ వ్యవధిలో ఇదివరకు కంటే కూడా చాలా వేగంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే 100 రోజుల్లో బీజేపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో శ్రమించాలి. ప్రతి ఒక్క ఓటర్ని, ముఖ్యంగా కొత్త ఓటర్ని, ప్రతి వర్గాన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చేరుకోవాలి, వారి విశ్వాసాన్ని కూడగట్టుకోవాలి. అందరూ కలిసి ప్రయత్నిస్తే అత్యధికంగా బీజేపీకి సీట్లు దక్కుతాయి. 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించడం సాధారణమైనటువంటి విషయం కాదు. అంతేకాకుండా కుంభకోణాలు, ఉగ్రవాదాల దాడి నుంచి 10 ఏళ్లలో దేశాన్ని విముక్తి కలిగించాం. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నించామంటే ఆయన చెప్తూ, మేము రాజకీయాల కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నాం. బీజేపీ సర్కారు 3వసారి రావాలని చెప్తున్నది అధికారాన్ని అనుభవించడం కోసం కాదు, ప్రజల కోసమే. నేను నా ఇంటి గురించి ఆలోచిస్తే మరి ఈ కోట్ల మంది ఇళ్ల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? ఆ ఇళ్ల నిర్మాణం ఎట్లా జరుగుతుంది? కాబట్టి యువత, మహిళలు, పేదల కళలను సాకారం చేయడానికే 5 ఏళ్ల పాటు రాత్రింబావులు, 10 ఏళ్ల పాటు రాత్రింబావులు పనిచేసాం. ఎన్నో సమస్యలు కూడా పరిష్కరించాం. కాబట్టి మళ్ళీ మరోసారి రావాల్సినటువంటి అవసరం, బీజేపీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కళను కూడా కానీ ఏకైక పార్టీ బీజేపీయే. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నాసిక్, లేపాక్షి, శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోటి ఇలా అన్ని ప్రాంతాలను తను సందర్శించినప్పుడు అక్కడ చూపినటువంటి ప్రజలు చూపినటువంటి ఆదరణ మాటలో చెప్పలేను. కాబట్టి దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారని కూడా ఆయన చెప్పారు. అయితే ఇంకా ఎన్నికలు జరగాల్సినప్పటికీ కూడా ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పర్యటనల కోసం ఎన్నో దేశాలు తనను ఆహ్వానిస్తున్నాయని కూడా చెప్తూ, బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి. అందుకే ఆహ్వానాలు పంపుతూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఈ దేశాన్ని, ప్రజలను, వారి భవిష్యత్తును కాపాడుకోవడం కోసం చాలా ముఖ్యం. కాబట్టి సైద్ధాంతిక పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు లేక చివరికి తనపైన వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని పెద్ద కుటుంబాల అధికారంలో ఉండే వ్యవస్థను సృష్టించారు. కానీ దాన్ని బీజేపీ మార్చేసింది. కొత్త వారికి కూడా అవకాశం కల్పించాం, మంత్రివర్గంలో రికార్డు స్థాయిలో ఓబీసీలకు స్థానం కల్పించామని చెప్తూ విదేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాం, భారత్ బలపడటం వల్ల ప్రపంచానికి మేలు అని అక్కడ అధికార విపక్షాలు కూడా భావించే పరిస్థితి కల్పించినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో రాబోయే 5 ఏళ్లు ఏ విధంగా భారతదేశానికి ముఖ్యం, అదేవిధంగా బీజేపీ అధికారంలోకి రావడం ఏ విధంగా ముఖ్యం అన్నది కూడా నిన్న బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ.